పత్రం మేడం పట్టుకున్నది అందరికి కండువాలు ఇవాళ వేసుకుంటారు. ఒక నిమిషం అందరు ఓకే నెక్స్ట్ సతీష్ నెక్స్ట్ వంశీధర్ రెడీ ఓకే నెక్స్ట్ జూబ్లీ ఇంకా దిగిన వాళ్ళు ఇస్తారండి. దిగిన వాళ్ళు ఇటు సైడ్ రండి. నమస్తే నెక్స్ట్ కుమారస్వామి జూబ్లీ మీకు సైడ్ ఉన్నాను పక్కన శంకర్ నాయక్ యూసుఫ్ కూడా నెక్స్ట్ నాంపల్లి శంకర్ సాయికి మీరు మేడం మేడం ఓకే కొద్దిగా ఇట్లా దిగిన ఫుల్ అయింది. ఓకే సాయి నాంపల్లి మీరు సైడ్ ఉండండి ఇట్లా రండి. వెయిట్ వెయిట్ 1 సెకండ్ ఇది ఉంది సార్. ఓకే అయిపోయింది కదా. సార్ సైడ్ ఉండండి ఏం పేరు పెద్ద ఆయన? రామ్. మీరు పక్కకు నమస్తే బాయ్ సార్. మీరందరూ అయ్యో ఇంకా ఉందా? వెయిట్ 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 అయిపోయారా? బాధ్యతలు తీసుకున్నాను ఆయా డివిజన్లో. మీకు ఒక సపరేట్ టీం తయారు కావాలి. అక్కడ మీకోసం వర్క్ చేసేటువంటి టీం తయారు కావాలి. పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి టీం కావాలా. సో మీకు రాష్ట్ర పార్టీ అలాగే జిల్లా పార్టీ మీకు బ్యాక్ బోన్గా నిలబడుతుంది. మీరు ప్రజల్లోకి తీసుకుపోండి, ప్రజల్లో పోయి చైతన్యవంతం చేయండి. మరీ ముఖ్యంగా యూత్ ప్లస్ మహిళల పైన ఎక్కువ ఫోకస్ పెట్టండి. దాంతో ఏమవుతుందంటే పార్టీ చాలా స్ట్రెంగ్త్ అవుతుంది. దాని తర్వాత కార్మికులు, హైదరాబాద్లో వ్యవసాయదారులు ఉండరు, కార్మికులే ఉంటారు. కాబట్టి కార్మికులు, యూత్, ఆ తర్వాత మహిళల పైన ఎక్కువ ఫోకస్ పెట్టండి. సో వాళ్ళకి ఏదైనా కష్టం ఉందంటే పోయి ముందు నిలబడండి. ఫస్ట్ వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు మనం పోయి నిలబడితే వాళ్ళు మనతో కలిసి రావడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు జిహెచ్ఎంసీలో రాబోయేటువంటి ఎన్నికలు చాలా కీలకం. ఈ ఎన్నికల నాటికి మీరు సంసిద్ధంగా ఉండాలంటే మీ టీంలతో తయారుగా ఉండాలి. ఖచ్చితంగా మనం దిగబోయేటువంటి ఎన్నికల్లో ఏదైతే ఉందో ఆ ఎన్నికల్లో మీ టీంలతో రెడీగా ఉండాలి. ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రతి బూత్కు మీకు నాయకుడు ఉండాలి. ఆ విధంగా మీరు పార్టీని విస్తరించండి. సో రాష్ట్ర పార్టీ సంపూర్ణంగా మీకు మద్దతు నిలబడుతుంది. మీకు ఏ ఇబ్బంది వచ్చినా నిలబడడానికి నేను సిద్ధంగా ఉన్నా. రెండో విషయం ఏంటంటే మన టార్గెట్ 2028 కల్లా మనం కొట్టేసేయాలి రాష్ట్రాన్ని. సో అందుకోసం మీరు అందరూ కూడా చాలా
కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకు మన పార్టీకి మంచి లక్ష్యం ఉంది, సుదీర్ఘమైన లక్ష్యం. ఏ పార్టీకి లేదు. లక్ష్యం కరెక్ట్ గా ఉంది, మనం యూత్ కరెక్ట్ గా ఉన్నాం, గోల్ కరెక్ట్ గా ఉంది, మన కాన్సెప్ట్ కరెక్ట్ గా ఉంది. కాబట్టి 2028లో గెలిచేది మనమే. 100% మన పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆనాటికి మీరు చాలా పెద్ద లీడర్లుగా ఎస్టాబ్లిష్ కావాలి. ఆ కావాలంటే ఇప్పుడు ప్రజల్లో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ అందరు. థ్యాంక్ యూ. జై టీఆర్పీ, జై టీఆర్పీ. నిర్మల్ గారి నాయకత్వం, నిర్మల్ గారి నాయకత్వం. అక్షర గుర్తుకే, అక్షర గుర్తుకే.